brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విశాఖ వేదికగా ప్రపంచానికి ఏపీ సత్తా చూపించబోతోంది ప్రభుత్వం. యోగా వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. విశాఖలో యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులు ప్రజాప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3,40,000 మందితో ఒకే ప్రాంతంలో 22 ఐటమ్స్ లో యోగా నిర్వహించి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం. డోగాడే నిర్వహణ తర్వాత కూడా ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హ్యూమన్ యాంగిల్లో చెప్తున్నా తాను ఇప్పటి వరకు చేసిన ఈవెంట్లలో ఇదే గ్రేటెస్ట్ ఈవెంట్ గా నిలిచిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. యోగాను భావితరాలకు అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం. బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకొచ్చారు. అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్ని ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం భారతదేశం ప్రపంచం తీసుకోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తాం. అందుకే నేను పదే చెప్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. విశాఖలో యోగాంధ్ర కోసం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విశాఖలో 5 లక్షల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా డేలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2,17,00,000 లక్షల మంది యోగా డేలో పాల్గొనేందుకు ఎన్రోల్ చేసుకున్నారని చెప్పారు సీఎం. ఈ వేడుకల్లో నేవీ కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని అనుకూలిస్తే ఆర్కే బీచ్ రోడ్తో పాటు ఏయూ గ్రౌండ్లోనూ యోగా నిర్వహిస్తాం. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏయూ మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొత్తం 326 కంపార్ట్మెంట్స్ లో ప్రతి కంపార్ట్మెంట్ లో 1000 మందితో యోగా డే నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆర్కే బీచ్ నుంచి రిషికొండ వరకు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం నోవాటెల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ గా తీసుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు సీఎం.